ఈ మధ్య ఒబేసిటీ అంటే అధిక బరువు ఉండటం పాండమిక్గా తయారైంది. సో దిస్ సినారియో వాజ్ నాట్ ప్రెజెంట్ సే అరౌండ్ 5 to 10 years బ్యాక్. ఈ మధ్య ఓవర్ వెయిట్ అనేది ప్రతి కేటగిరీలో కనిపిస్తుంది. పీడియాట్రిక్ ఒబేసిటీ, చైల్డ్హుడ్ ఒబేసిటీ ఈజ్ ఆన్ ద రైజ్. చిన్న పిల్లల్లో అధిక బరువు ఉండటం చాలా కామన్గా కనిపిస్తుంది. మేబీ లైఫ్ స్టైల్ ఆర్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉండొచ్చు. ఇన్ ద సేమ్ వే అడల్ట్స్లో జీరియాట్రిక్ గ్రూప్ పెద్ద వాళ్ళు అబౌవ్ 60-70 years వాళ్ళల్లో కూడా ఒబేసిటీ చాలా ప్రివలెంట్ ఉంది. సో ఒబేసిటీ అంటే ఓవర్ వెయిట్ ఉంటే అఫ్కోర్స్ లాట్ ఆఫ్ మెడికల్ ఇష్యూస్ ఉంటాయి. డయాబెటీస్ తొందరగా రావచ్చు, హైపర్ టెన్షన్ ఉండొచ్చు, కార్డియాక్ ఇష్యూ తొందరగా రావచ్చు. అండ్ పెద్దవాళ్ళలో ఓవర్ వెయిట్ ఉంటే మొబిలిటీ ఇష్యూ ఉంటుంది. అంటే సరిగ్గా నడవలేరు, కూర్చోలేరు, వాళ్ళ పనులు వాళ్ళు చేయలేరు. ఆ ఇష్యూస్ కాకుండా చిన్నప్పుడే యాజ్ చిల్డ్రన్ చిన్నప్పుడు ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు కండిషన్స్ లైక్ క్లినికల్ కండిషన్స్ లైక్ డయాబెటీస్ తొందరగా కనిపిస్తుంది. చిన్న చిన్న పిల్లల్లో హై షుగర్ లెవెల్స్ కనపడుతున్నాయి. వాళ్ళ జనరల్ డెవలప్మెంట్ తగ్గిపోతుంది. హైపర్ టెన్షన్ కనబడుతుంది ఈ చిన్న పిల్లల్లో. అండ్ వాళ్ళ యాక్టివిటీ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. సో వాళ్ళ ఓవరాల్ గ్రోత్ ప్యాటర్న్ అంతా డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు అవేర్నెస్ కూడా పెరిగింది. అఫ్కోర్స్ ఒబేసిటీ పెరిగింది అంటే దాంతోపాటు అవేర్నెస్ కూడా పెరిగింది. దట్ ఒబేసిటీ లీడ్స్ టు లాట్ ఆఫ్ బ్యాడ్ మెడికల్ కండిషన్స్ అని. సో దాన్ని ట్యాకిల్ చేయడానికి చాలామంది ఈ అవేర్నెస్ పెరిగే కొంది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైట్స్, ఫిజికల్ యాక్టివిటీస్ అవన్నీ వాళ్ళు దే ఆర్ టేకింగ్ అడ్వైస్ అబౌట్ దాట్. డైట్ ప్లాన్స్ అనగానే ఈ మధ్య డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఏమంటారంటే ఫ్యాట్ డైట్స్ వచ్చాయి. నెట్లో చూస్తున్నారు. లాట్ ఆఫ్ ఫ్యాన్సీ న్యూట్రిషన్ కన్సల్టెంట్స్ని మీట్ అవుతున్నారు. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైట్ ప్లాన్స్ వాళ్ళు ప్రయోగిస్తున్నారు. సో వెయిట్ లాస్ అనగానే ఈ మధ్య చూసే రకరకాల ఫ్యాట్ డైట్స్ అంటే కొన్ని రెస్ట్రిక్ట్ చేస్తారు, ఫ్యాట్స్ తినద్దంటారు, లేకపోతే ఫ్యాట్స్ ఎక్కువ తినమంటారు, కీటో డైట్ అంటాము, ఓన్లీ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ తింటారు, లేకపోతే లిక్విడ్ డైట్స్ అంటారు, సో ఓన్లీ లిక్విడ్స్ తాగమంటారు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్యాన్సీ డైట్స్ అన్నీ నెట్లో కనబడుతున్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ డిఫరెంట్ పీపుల్ వాళ్ళు కూడా ప్లాన్ చేసి ఇస్తున్నారు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వెయిట్ లాస్ అన్నప్పుడు ఒక సింగిల్ ఓన్లీ డైట్ అనే కాదు. వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు తినే ఆహారం పైన కాన్సన్ట్రేషన్ ఉండాలి. సైమల్టేనియస్లీ ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేశారు, ఇనిషియేట్ చేశారు లేదా, అది కాకుండా అఫ్కోర్స్ వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఎలాగ ఉన్నాయి. స్ట్రెస్ లెవెల్స్ అంటే నిద్రపోతున్నారా సరిగ్గా, ఇంకేమైనా టెన్షన్స్ ఉన్నాయా, స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్ చేస్తున్నారా లేదా, వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ ఎలాగ ఉన్నాయి. సో అన్ని పుట్ టుగెదర్ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉండాలి. ఓన్లీ ఫుడ్ అని కాన్సన్ట్రేట్ చేస్తే వెయిట్ లాస్ డిఫరెన్స్ ఉండదు. అండ్ దట్ ఈస్ నాట్ ద రైట్ కైండ్ ఆఫ్ అప్రోచ్. అఫ్కోర్స్ మరీ చాలా ఎక్కువ ఒబేస్ ఉన్న క్యాండిడేట్స్ పేషెంట్స్ ఉంటారు. ఎక్సెసివ్గా అబౌవ్ 100 kgs 120 అలా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాట్ ఎవర్ బి ద రీజన్. ఒబేసిటీ అనగానే ఓవర్ వెయిట్ అనగానే వీసే హెరిడిటరీ ఉండొచ్చు, ఫ్యామిలీలో రన్ అవుతుంది కాబట్టి ఒబేసిటీ ఉంది అంటారు. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, రోజంతా టేబుల్ పైన కూర్చొని పనిచేసే వాళ్ళకి కూడా ఎక్సెస్ వెయిట్ గెయిన్ ఉండొచ్చు, మెడికల్ కండిషన్స్ ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. బట్ ఏదైనా కూడా వెయిట్ లాస్ ప్లాన్లో ఫిజికల్ యాక్టివిటీ కాంబినేషన్తో పాటు తినే ఆహారం ప్లస్ అఫ్ కోర్స్ టేకింగ్ కేర్ ఆఫ్ ద స్ట్రెస్ లెవెల్స్ ఈజ్ అ కాంబినేషన్. ఆహారం అంటారా, మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి వెయిట్ లాస్ గురించి అంటే జనరల్గా చెప్పేది ఏంటంటే ఈ మధ్య మనం చూసే ప్యాటర్న్లో దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ఓవర్ ఈటింగ్. మనకి ఎంత అవసరమో దానికంటే ఎక్కువ తింటున్నారు. దాంతోపాటు ఈక్వివలెంట్గా ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఎంత ఇంటేక్ ఉందో అంత ఎక్స్పెండిచర్, అంత అవుట్పుట్ లేదు. అందుకనే వెయిట్ గెయిన్ అవుతూ ఉంటుంది. సో అది బ్యాలెన్స్ చేసుకుంటా తినే ఆహారంలో బ్యాలెన్స్డ్ డైట్గా తీసుకోమంటాం. ఎక్కువ ప్రోటీన్స్ తీసుకుని తక్కువ కార్బోహైడ్రేట్స్ అలాంటివి కాంబినేషన్ ఉండకూడదు. ఎప్పుడైనా ఎవరికైనా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బ్యాలెన్స్ డైట్ అని ఉండాలి. అంటే అన్ని రకాల న్యూట్రియంట్స్ అవసరమైన మోతాజులో ఉండాలి. ప్రోటీన్స్ అవసరము, కార్బోహైడ్రేట్స్ అవసరము, అలాగే ఫ్యాట్స్ కూడా అవసరం. ఫ్యాట్ లేని డైట్ తీసుకోకూడదు. మన బ్రెయిన్ ఫంక్షనింగ్కి ఫ్యాట్ అవసరం, మన జాయింట్ మొబిలిటీకి ఫ్యాట్ అవసరం. అలా అని ఎక్సెస్గా తీసుకోకూడదు.
ప్రోటీన్ మనకి అవసరం టిష్యూ రిపేర్కి, అంటే ఎక్కడైనా దెబ్బ తగిలింది తొందరగా మానాలి, చిన్నపిల్లలకి గ్రోత్కి, వాటన్నిటికీ మనకి ప్రోటీన్ అవసరం. అలానే ఎక్సెస్ ప్రోటీన్ కూడా తీసుకోకూడదు. ఈ మధ్య ఏం చూస్తున్నామంటే జిమ్కి వెళ్ళేవాళ్ళు, ఓవర్గా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కాన్సన్ట్రేషన్ అంతా ప్రోటీన్ పైన ఉంటుంది. మిగతా అవసరమైన మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకుంటారు. అది తప్పు. సో సమతుల్యంగా ఉండాలి. ప్రోటీన్ అవసరం, కార్బోహైడ్రేట్స్ అవసరం, ఫ్యాట్స్ కూడా అవసరం. కొన్ని ఎక్కువ అవసరం, క్వాంటిటీలో ఎక్కువ అవసరం వస్తాయి, కొన్ని తక్కువ తీసుకోవాలి. కానీ బ్యాలెన్స్డ్గా అన్నీ తీసుకుంటేనే వెయిట్ లాస్ ప్రోగ్రాంలో అది సక్సెస్ఫుల్ అవుతుంది. రెగ్యులర్గా మామూలుగా వచ్చే వాళ్ళు ఎవరు వెయిట్ లాస్లో చూస్తున్నారో మనం చూస్తాము, వాళ్ళకి తినే ఆహారంలో, రోజంతట్లో తినే ఆహారంలో ఏమైనా ఎక్సెస్గా తింటున్నారా, ఎక్కడైనా తక్కువ తీసుకుంటున్నారా, వాళ్ళ వాటర్ ఇంటేక్ ఎలా ఉంది, నీళ్ళు ఎన్ని తాగుతున్నారు, అది కాకుండా వాళ్ళ ఈటింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, లేటుగా తింటారా, రాత్రి లేటుగా పడుకుంటారా, లేటుగా లేగిస్తారా. సో వాళ్ళ జనరల్గా బయాలజికల్ క్లాక్, సర్కాడియన్ రిథమ్ అంటాం, అది డిస్టర్బ్ అవుతుంది. ఎప్పుడు మన సర్కాడియన్ రిథమ్ డిస్టర్బ్ అవుతుందో మన బాడీలో ఉన్న మెటబాలిజం అంతా డిస్టర్బ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా వెయిట్ చేంజెస్ ఉంటాయి, వెయిట్ గెయిన్ కనిపిస్తుంది. సో వెయిట్ గెయిన్ కాకుండా ఉండాలి. అండ్ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఎట్ వెయిట్ లాస్, ఇవన్నీ ఆస్పెక్ట్స్ తీసుకుని దానిపైన మనం వర్క్ చేయాలి. సో తినే ఆహారం బ్యాలెన్స్డ్గా ఉండాలి. మేబీ ఎక్సెస్గా ఫ్యాట్ తింటున్నారు అంటే తగ్గించడం ఉండాలి, లేకుండా ఉండకూడదు. షుగర్స్ కూడా ఎక్సెస్గా తీసుకుంటున్నారు, తెలియని షుగర్స్ తీసుకుంటాం. ఫ్రూట్ జ్యూసెస్ తాగుతాం, ఫ్రూట్ జ్యూసెస్ చాలా హెల్తీగా అనుకుంటాం, కానీ ఆ ఫ్రూట్ జ్యూసెస్లో చాలా షుగరీ షుగర్ తాగినట్టు అవుతుంది. ఫ్రూట్ జ్యూస్ వితౌట్ షుగర్ తీసుకున్నా కూడా ఫ్రక్టోస్ షుగర్ ఫ్రూట్స్లో వస్తాయి, అవి ఎక్సెస్గా తీసుకుంటున్నాం. అది కాకుండా మనం తినే ఆహారంలో మేబీ కార్బోహైడ్రేట్స్ అంటే ఫ్రూట్స్ అయినా, కూరగాయలు అయినా, మిల్లెట్స్ అయినా, రాగులు, జొన్నలు, ఇవన్నీ అయినా కూడా ఎక్సెస్గా తినేటప్పటికి దాంట్లోంచి కూడా ఎక్సెస్ ఎనర్జీ అంటే ఎక్సెస్ క్యాలరీస్ వస్తాయి. సో ఇవన్నీ తగ్గించుకుంటా బ్యాలెన్స్డ్గా కరెక్ట్గా చేసుకుంటా ఉంటే డెఫినెట్గా వెయిట్ లాస్ స్టార్ట్ అవుతుంది. ఇమ్మీడియట్గా వెయిట్ లాస్ కనిపించకపోవచ్చు, కానీ విత్ అ కాంబినేషన్ ఆఫ్ ప్రాపర్ డైట్, ఎక్సర్సైజ్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉంటే వెయిట్ లాస్ డెఫినెట్గా చేంజెస్ ఉంటాయి. వెయిట్ లాస్ స్టార్ట్ అవుతుంది, గ్రాడ్యువల్గా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వెయిట్ లాస్ అవుతుంది. అండ్ అది సస్టైన్డ్ వెయిట్ లాస్ అంటాం. అంటే బింజ్గా ఓవర్ నైట్ వెయిట్ లాస్ అయ్యి మళ్ళీ నెల రోజుల వెయిట్ గెయిన్ అయితే దాన్ని సస్టైన్డ్ అనరు. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్గా చేంజెస్ అయిన వెయిట్ లాసే సస్టైన్ ఉంటుంది, అంటే ఉండుతుంది. దాన్ని మనం వెయిట్ మేనేజ్ చేయగలం. సో ఈ ప్రకారంగా చేస్తేనే వెయిట్ లాస్ ఈజ్ ఆల్వేస్ సక్సెస్ఫుల్. అండ్ ఎస్, అవేర్నెస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఎక్సెస్గా ఓవర్గా జిమ్ చేయటం, ఓవర్గా ఎక్సర్సైజ్ చేయటం, డైట్ నెగ్లెక్ట్ చేయటం అండ్ అదర్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ ఉంది, ఇర్రెగ్యులర్ స్లీపింగ్ ప్యాటర్న్ ఉందంటే డెఫినెట్లీ వెయిట్ చేంజెస్లో ఏం తేడా కనిపించదు. సో ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ అవర్ ఫుడ్ ఇంటేక్, ఫిజికల్ యాక్టివిటీ, అవర్ స్ట్రెస్ లెవెల్స్ అండ్ ఆల్సో అదర్ హ్యాబిట్స్ like maybe it could be alcohol, it could be smoking, or it could be other usage of abusive habits. So avanni control unte definitely we will see some changes in the weight.